బంగారం ఎక్కడున్నావు? వచ్చేస్తున్నా. నేను పార్క్ లో వెయిటింగ్. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. హలో హలో. సరే సరే తొందరగా వచ్చాయి. చూస్తున్నాడా? ఫాలో చేస్తున్నాడా? చూస్తూ ఫాలో చేస్తున్నాడు మేడం. అందరు అలర్ట్గా ఉండండి. ఓకే మేడం. కీప్ ఫాలోయింగ్. వెనకాలే ఫాలో అవుతున్నాం మేడం. వీడియో కూడా తీస్తున్నాడు మేడం. నువ్వు రికార్డ్ చేస్తున్నావుగా? ఎస్ మేడం. ఇక్కడికి వచ్చింది అమ్మాయిని వీడియో తీయడానిక? నీ వల్ల పార్క్ చెడ్డ వస్తుంది. ఎవడైతే ఏంటి? నడు. ఈ గ్రీనరీ, ఈ వాటర్, వా. చేపలంటే మీకు ఇష్టమా? ఐ లవ్ ఫిషింగ్. హే హే లిజన్, జస్ట్ 1 సెకండ్. ఫిష్ టాపిక్ నచ్చకపోతే ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగుదాం. డోంట్ యూ గెట్ ఇట్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏంటే ఓవర్ చేస్తున్నావు? అరెస్ట్ హిమ్. ఆడోళ్ళంటే ఏమనుకుంటున్నారా? వచ్చి యూట్యూబ్ పట్టుకుని మేము చూస్తుంటే మా మేడం మీద చేస్తావరా? అయిపోయావు. ఎంతమంది నడిపిస్తున్నారా? సార్ నన్ను మాత్రం లోపలేశారు సార్. వాడు మాత్రం దర్జాగా బయట కూర్చున్నాడు సార్. కొద్దిసేపు ఆగితే ఆన్ని కూడా లోపలేస్తా. ఏయ్ రాసినావా? రాయ్. నేను చేసిన తప్పు లైఫ్లో మళ్ళీ ఇలాంటి పని చేయను. ఏంటిది? నేనేమైనా స్కూల్ పిల్లోడా? మేడం కాబట్టి స్కూల్ లెవెల్తో వదిలేసింది. అదే నేను అయ్యి ఉంటేనా ఎక్కువ నగరాలు పోయి రాయిపో. నేను కాల్ చేసుకోవాలి. నీ పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం. వెళ్ళి కూర్చొని రాయ్. సిఐ గారు ఎక్కడ? అక్కడ సార్. ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు సార్? ఏసీపీ మేడం చేపట్టుకున్నాడు. అదేమంత పెద్ద క్రైమా? కాదా మరి? ఏదో యాక్సిడెంటల్ గా చేయి తగిలి ఉంటుంది. యాక్సిడెంటల్ గానా? పాస్వర్డ్. యాక్సిడెంటల్గా. ఆడపిల్ల అందంగా ఉంటే ఏ మగాడైనా చూస్తాడు. చేతిలో మొబైల్ ఉంది కాబట్టి వీడియో షూట్ చేశాడు. ఇందులో తప్పే ఉంది. సెక్షన్ 354 కింద బుక్ చేయనా? ఓకే మేడం, మఫ్టీ మే థేనా, ఫిగర్ ఏదో పోలీస్ ఏదో తెలియక వెంటపడి ఉంటాడు. ఈసారికి వదిలేయండి. నెక్స్ట్ టైం లేడీ పోలీస్ కు నై చేయడేగా. స్టోరేజ్ నుంచి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వీడికి బుద్ధి చెప్తావని నిన్ను పిలిపిస్తే
నువ్వే పెద్ద పర్వర్ట్లా ఉన్నావు. ఇక నీ కొడుకు ఇలా ఉండకేం చేస్తాడు? ఏంటండి ఏదో రేపులు మడ్డలు చేసినట్టు ఇష్యూ చేస్తున్నారు? వీటి నెక్స్ట్ స్టేజ్ అదే. ఈ వయసులో ఇలాంటివి చేయకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? డికాయ్ ఆపరేషన్ లో దొరికాడు కాబట్టే ఇంకా మాట్లాడుతున్నా. కంప్లైంట్ వచ్చుంటే ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. ఏదో టెన్షన్ లో మాట్లాడుతున్నాను మేడం, మళ్ళీ రిపీట్ అవ్వదు, ఈసారికి వదిలేయండి. ఫస్ట్ మీలాంటి లాయర్లు ఇలాంటి ఈవ్ టీజింగ్, రేప్ కేసులు వాదించడం మానేయండి. యాక్చువల్లీ ఇలాంటి వాడిని చితక్కొట్టి లోపలేయాలి, కానీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మారడానికి ఒక ఛాన్స్ ఇద్దామనే ఇలా ఇంకా మాట్లాడుతున్నాను. ఇతనే మారుతాడో నువ్వు మారుస్తావో నాకు తెలీదు. మా దగ్గరున్న ఈ వీడియోస్ ఎప్పుడైనా వీడికి అగేన్స్ట్ గా మేం యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఇలా ఏ అమ్మాయి జోలికైనా వెళ్తే నీ ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తా. అవుట్. అరుణ్ అరుణ్ ఏమైందండి? అగా నా లైఫ్లో ఇంతవరకు ఏ ఆడది నాతో ఇలా మాట్లాడలేదు. నీ వల్లే ఫస్ట్ టైం ఒక్క కుక్క నా మీద మురిగింది. ఛీ, నా బరువంతా తీసేసావు కదరా నువ్వు. ఏం చూసుకునిరా దానికి అంత పొగరు? ఆ పోలీస్ డ్రెస్ దాని ఒంటి మీద ఉందనేగా. దాని డ్రెస్ కాస్త ఏమండి ఎందుకలా తప్పుగా మాట్లాడుతున్నారు? ఏంటి ఆ దెవత్తో నన్ను అడ్డమైన మాటలు అన్నదని తెలిసి నీకు కూడా నాతో మాట్లాడే ధైర్యం వచ్చేసిందా? అది కాదండి. రేయ్ రేయ్, ఏం చేస్తున్నావు? నీ పౌరుషం ఇక్కడ కాదు, ఎక్కడ చూపించాలో అక్కడ చూపించు. బైక్ రైడర్ సంయుక్త గారి మేడ్ ఇన్ పాన్ ఏషియా బైక్ రైడింగ్ టూర్ని స్పాన్సర్ చేయడం మా రైస్ టుగెదర్కి చాలా ఆనందంగా ఉంది. ఐ రిక్వెస్ట్ సంయుక్త గారు టు సే సంథింగ్. నా ప్యాషన్ని అర్థం చేసుకుని నా టూర్ని స్పాన్సర్ చేసిన రైస్ టుగెదర్కి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ నాకు కాలేజ్ టైం వరకు నాకు బైక్ రైడింగ్ రాదు. నా సీనియర్ కిరణ్ మ్యామ్ ఆమె బైక్ రైడింగ్ చూశాక, ఆమెతో మాట్లాడాక ఐ గాట్ ఇన్స్పైర్డ్. థ్యాంక్స్ మ్యామ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నవడేస్ ఎవరు ఎలా అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు, బట్ ఆ ఇన్స్పిరేషన్ని అచీవ్మెంట్గా మార్చుకోవటం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. కంగ్రాట్స్ సంయుక్త. బైక్ రైడింగ్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఇండిపెండెన్స్ని బిల్డ్ చేస్తుంది. సంయుక్త, ఇఫ్ పాసిబుల్ నీలాగే మరికొంతమంది గర్ల్స్కి బైక్ రైడింగ్ నేర్పించి వాళ్లలో కాన్ఫిడెన్స్ని నింపగలిగితే it would be great. Sure. సార్ ఓకే. సూపర్ రా మామ. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? నీ గురించి కాదురా, చిల్. ఏయ్, ఏయ్, ఏంట్రా చూపిస్తున్నావు? ఏంటది? ఏంట్రా చూపిస్తున్నావు? నీకెందుకు? ఫోన్ ఏంటి? నా ఫోన్ నీకెందుకురా? ఫోన్ ఏంటి? ఇవ్వు. వీడియోలో ఉన్న తనే కదా. అరే ఏయ్. ఆగరా. ఏయ్. బ్రో 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 నేను చెప్పేది రే, నా ఫోన్ ఎందుకు పలగొట్టావు? నా ఫోన్ నాకు కొనే. చంపేస్తాను. ఏయ్. 1 అవర్ నా చేతిలో ఉండాలి. నేను తెచ్చిస్తా ఫోన్. Today I'd like to share one thing with all of you out there. రేయ్, 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 ఆ ఛానల్ పెట్టు, ఆ ఛానల్ పెట్టు. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్లే రోజు రోజుకి విమెన్ మీద క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. నిజం చెప్పాలంటే నాకు ఎప్పుడు క్రిమినల్స్ కంటే కూడా కంప్లైంట్ చేయని విక్టిమ్స్ మీదే కోపం వస్తుంది. 90% ఆఫ్ విమెన్ విక్టిమ్స్ ఇప్పటికీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. ఆ భయమే క్రిమినల్స్కి ధైర్యం. ఒక విక్టిమ్ సైలెన్స్ వల్ల ఒక క్రిమినల్ మరో 10 మంది అమ్మాయిల్ని టార్గెట్ చేస్తాడు. ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకొచ్చి
సైలెన్స్ని బ్రేక్ చేసే వరకు ఈ చైన్ అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో భయపడకుండా బయటికొచ్చి ఈ చైన్ని బ్రేక్ చేసే ప్రతి ఒక్కరూ మీతో పాటు మీలాంటి మరికొంతమంది అమ్మాయిల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. కిరణ్ నిన్ను వదల్లే.